మీనా గోల్డ్ తాకట్టు కథ పెద్దదే అయింది. బాలుకు నిజం తెలిసిపోయింది. ఈ క్రమంలోనే బాలు రెండే రోజులు గడువు పెట్టడంతో కథను ఉత్కంఠ మార్చింది. ప్రభావతికి మూడింది. కానీ ఇక టైం ఉంది. మనోజ్ మోసానికి తెరపెట్టడం క్షణంలో దగ్గరలోనే ఉన్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బాలు మీనలు బంగారం అడిగారని మనోజ్ ద్వారా తెలుసుకున్న ప్రభావతి నకిలీ నగలు తెప్పించి ఆ స్థానంలో ఉంచుతుంది. తెలివిగా ఇక ప్రభావతిని సత్యం మీనా నగలు తీసుకునిరా వాళ్ళు అడిగారు అన్నప్పుడు మనోజ్ బిత్తిరిపోయి చూస్తాడు. అది గమనించిన బాలు ఏంటి తెచ్చుకోండి దొంగలా చూస్తున్నాడు. ఇద్దరు కలిసి ఏమైనా చేశారా ఏంటి అంటాడు. బిత్తరపోతుంది ప్రభావతి. నన్ను ఎందుకు కలుపుతావు అంటాడు మనోజ్. నిన్నుగా అవమానించాల్సింది నా భార్యని, బంగారం కానీ మింగేశావు కానీ నా డౌట్ అంటాడు బాలు. వెంటనే మనోజ్, అమ్మ వీడు నన్ను అవమానిస్తున్నాడు, వెళ్ళి ఆ బంగారం తీసుకొని రా అంటాడు బిల్డప్గా. ప్రభావతి కోపంగా చూస్తుంది. ప్రభావతి, అదేంటి లక్షలు మింగిన వాడే మింగేలా చూస్తున్నావు అంటాడు బాలు అనుమానంగా. వెంటనే ప్రభావతి తేరుకొని, మీకు బంగారమే కదా కావాల్సింది, ఇప్పుడే తెస్తాను అని తెచ్చి ఇచ్చేస్తుంది. అప్పుడే మీనా వాటిని గమనించి నగలు ఇంత కొత్తగా మెరిసిపోతూనే ఉంటుంది. అనుమానంగా బ్రష్తో అక్కడికి దాచాను అంటాడు. కవర్ చేస్తుంది ప్రభావతి. ఇక బాలు, సర్లే పద మీనా వెళ్దాం అంటాడు. బంగారం తీసుకొని ఎక్కడికి అంటుంది ప్రభావతి కంగారుగా. వెంటనే సత్యం కోపంగా కరిగించి టాబ్లెట్స్ మింగినట్లు మింగేస్తారు. నీకు అవసరమా అంటూనే మీరు వెళ్ళండిరా అంటాడు. దాంతో బాలు మీనా బంగారం తీసుకొని వెళ్ళిపోతారు. బిత్తిరిపోతుంది ప్రభావతి. ఎక్కడికి వెళ్ళారో అని. అప్పుడే శృతి ఏమైందో, ఏదైనా ఫంక్షన్ ఉండి ఉంటుంది అంటుంది. అయితే మనోజ్ ప్రభావతిలో మాత్రం మీనా బాలు ఎప్పుడు వస్తారో అని గుసగుసలు ఆడుకుంటూనే ఉంటారు. గేటు దగ్గర కాపులా కాస్తూనే ఉంటారు. కంగారు పడిపోతారు. మరోవైపు బాలు మీనా ఒక బంగారం షాప్కి వెళ్తారు. షాప్ ఓనర్ బాగా తెలిసి వాడే. గతంలో మనం ఈ బంగారం షాపులోనే తీసుకున్నాం, ఇదే షాపులో తాకట్టు పెట్టి మరో వస్తువు కొనాలి పదా అనుకుంటూ బాలు మీనా లోపలికి వెళ్తారు. తెలిసిన ఓనర్ లేకపోయినా ఓనర్ బావమరిది ఉంటాడు. ఓనర్ మా బావానండి, కూర్చోండి, మీకేం కావాలో చెప్పండి అంటూ చాలా మర్యాదగా చూసుకుంటాడు. బామ్మకు బంగారం గొలుసు సెలెక్ట్ చేస్తారు. డబ్బు లేదు కాబట్టి కొదువు పెడతామని మీనా బంగారం అతడికి ఇస్తే అతడు చెక్ చేస్తాడు బంగారాన్ని. వెంటనే అది బంగారం కాదు అని తెలియడంతో వాడు అవమానించడం మొదలు పెడతాడు. బాలు మీనలకు పోలీసులకు పట్టించాల్సింది అంటాడు. జీతాలో షాప్ ఓనర్ వచ్చి, వీళ్ళు అలాంటి మనుషులు కాదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఉంటుంది, చూసుకోండి అని మీనా బాలు పంపిస్తాడు. దాంతో బాలు క్లారిటీ వస్తుంది. వెంటనే ఆవేశంగా సత్యాన్ని కాల్ చేయబోతాడు. మీనా అవుతుంది, ఇంటి పద తేల్చేస్తాను అని కారు ఎక్కుతాడు. ఆవేశంగా కారు పోనిస్తాను బాలుని. మీనా అవుతుంది కారు ఆపించి బొట్టు పెట్టుకుంటుంది. బామ్మగారి పుట్టినరోజు సమయంలో గొడవ మంచిది కాదు, కాస్త ఆగండి అని ఒట్టు పెట్టేసుకుంటుంది. దాంతో బాలు, నువ్వు ఒట్టు పెట్టుకున్నావా కాబట్టి 2 రోజులు ఆగుతాను, బామ్మ వెళ్ళిపోయాక వాళ్ళను నేను వదిలిపెట్టను అని చెప్తాడు బాలు. మీనా కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ఇక కమింగ్ అప్లో పుట్టినరోజు బామ్మ షీలా డార్లింగ్ వచ్చేస్తుంది ప్రభావతి ఇంటికి. అయితే హారతి ఇవ్వడానికి మీనా రెడీ అయితే దారిలో అడ్డుపడిన ప్రభావతి ఆ హారతిని రోహిణికి ఇప్పించి మీనాను వెనక్కి ఉండేలా చేస్తుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.